హై ఓస్ మన లాస్ట్ వీడియోలో బేసిక్ ఎక్సర్సైజ్లో కొన్నింటిని సెలెక్ట్ చేసుకొని వాటన్నింటినీ కొలాజ్ చేసి ఒక వీడియోగా వదలడం జరిగింది కదా. అవి మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే. వాటిని ఎలా చేయాలి, అవి చేయడం వల్ల మన బాడీలో ఏ పార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది అనేది మనం రాబోయే వీడియోస్లో నీట్గా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం 5 కాంపోనెంట్స్లో ఫస్ట్ కాంపోనెంట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇంకా మిగిలిన కాంపోనెంట్స్ గురించి ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. స్టే ట్యూన్. మీరు అనుకోవచ్చు, వీడేంట్రా వారానికి ఒకసారి వస్తాడు, ఒక వీడియో పోస్ట్ చేసి వెళ్ళిపోతాడు అని. కానీ మేము మంచి కంటెంట్ ఇంకా క్లీన్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. స్టార్టింగ్ కాబట్టి మాకు లేట్ కావచ్చు, బట్ పోను మేము త్వరగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు యూజ్ ఈ వీడియోస్ ఈ ఛానల్ నుండి రాబోతున్నాయి. దట్స్ మై ప్రామిస్. మజిలర్ స్ట్రెంత్. ఒక సింగిల్ ఎఫర్ట్లో ఎంత ఫోర్స్ అయితే మజిల్ చూపిస్తుందో అదే మజిలర్ స్ట్రెంత్. స్ట్రాంగ్ మజిల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీడే యాక్టివిటీస్. అవి స్కెలిటన్కి సపోర్ట్గా ఉండి బాడీకి పోస్చర్ అండ్ స్ట్రక్చర్ని ఇస్తాయి. బాడీలో మూమెంట్ని రూల్ చేస్తాయి. ఓవరాల్ బాడీ కంపోజిషన్లో మజిల్ టిష్యూ చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఒక మాటలో చెప్పాలంటే కండబలం. ఇంకా మజిల్స్ పెరగాలంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఆర్ వెయిట్ ట్రైనింగ్ చేయాలి. అంటే బాడీ మీద ప్రెషర్ తీసుకోవాలి, మజిల్ సెల్స్ కౌంట్ని పెంచుకోవాలి. దీనివల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. యాక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి అన్యాక్సిడేటివ్స్ని పెంచి ఆక్సిజన్ నిల్వ ఉండేలా చేస్తుంది. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి చూడండి. ఫాస్ట్గా మెటబాలిక్ యాక్టివిటీ జరుగుతుంది, బాడీ యాక్టివ్గా వర్క్ అవుతుంది, మెంటల్ స్ట్రెస్ని మేనేజ్ చేయగలుగుతారు, ఇంకా త్వరగా ఏజ్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా కొన్ని ఎక్సర్సైజెస్ని చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మజిలర్ ఎండ్యూరెన్స్. ఎబిలిటీ టు రెసిస్ట్ ఫెటిగ్ అండ్ సస్టైన్ మజిల్ టెన్షన్ ఫర్ లాంగర్ టైం. అంటే అలసిపోకుండా ఉండుట. సింపుల్గా చెప్పాలంటే రేట్ ఆఫ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్. మజిలర్ స్ట్రెంత్కి అండ్ ఎండ్యూరెన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, స్ట్రెంత్ అంటే మనం ఎంత బరువు మోయగలం, ఎండ్యూరెన్స్ అంటే దాన్ని ఎన్నిసార్లు చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ రన్ రేట్. మజిలర్ ఎండ్యూరెన్స్ అనేది నెంబర్ ఆఫ్ మజిల్ సెల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ బరువు ఉన్నవారు ఎక్కువసేపు వర్క్ చేయలేరు, ఎక్కువ బరువుని ఎత్తలేరు. కొంత సన్నగా ఉన్నవారు ఎక్కువ హార్డ్ వర్క్ చేయగలుగుతారు, వారు ఆ బరువు ఉన్నవారిని కొట్టగలుగుతారు కూడా. ఇది ఎలా అంటే, కండ ఉంటే సరిపోదు, ఆ కండని యాక్టివేట్ చేయడానికి నర్వ్స్ కావాలి. కండకు సరిపడే యాక్టివేషన్ జరగాలంటే నర్వ్ సెల్స్ యాక్టివ్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. మజిలర్ ఎండ్యూరెన్స్ బాగా ఉంటే ఫిజికల్ స్ట్రెయిన్ని తట్టుకోగలం, బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్ లాంటివి రాకుండా ఉంటాయి. సో దీనికోసం మనం కంటిన్యూస్గా ప్రెజర్ని మెయింటైన్ చేసే ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా కొన్ని ఎక్సర్సైజెస్ని చూపిస్తాను, చూడండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.